వీడియోలో ఈరోజు ఏం జరగబోతోంది అంటే నిన్న షూట్లో ఏం జరిగింది అనే పాయింట్స్ నాకు కొన్ని తెలిసాయి. ఆ కొన్ని నేను మీకు చెప్తా. చాలామంది చాలా చెప్పిన వెంటనే మీరు అబ్బా వీళ్ళు ఈ అప్డేట్స్ చెప్పినారంటే ఖచ్చితంగా వాళ్ళు మిగతా చెప్పింది కూడా కరెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారేమో. ఇంతవరకు గైజ్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని చెప్పేసి ఇంతవరకు ఒక అప్డేట్ అయితే రాలేదు. నాకు అప్డేట్ రాగానే నేను మీకు ఒక వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా నాకు అప్డేట్ వచ్చిందంటే నేను 100% వీడియో చేస్తాను. మీరు అనుకుంటున్నారా నేను వీడియో చేయను అని చెప్పేసి? చిన్నవి వాటికే నేను వీడియోస్ చేసి ఇంత పెద్ద చేస్తూ ఉంటే డూ యూ థింక్ ఐ విల్ నాట్ మేక్ అ వీడియో ఆన్ విన్నర్ అండ్ రన్నర్ అప్డేట్? విన్నర్ ఎవరైనా రన్నర్ ఎవరైనా, విన్నర్ నేను అనుకున్న వాళ్ళు కాకపోతే నేను కొంచెం బాధపడతానేమో, కొంచెం చాలానే బాధపడతానేమో. ఇంకా మీకు అందరికీ ఒక ఛాన్స్ వస్తుంది, నన్ను వేసుకోవచ్చు భయంకరంగా, ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవచ్చు. ఎందుకంటే విర్ర వీగిపోయాను కదా, ఫుల్ బాండ్ పేపర్ మీద రాసిస్తా అని చెప్పి. సో విర్ర వీగిపోవచ్చు. ఒకవేళ నేను అనుకున్న వాళ్ళు కానీ విన్నర్ కాకపోతే, నేను అనుకున్న వాళ్ళు కానీ విన్నర్ అయితే నేనేం మీ మీద విర్ర వేయగలను, ఎందుకంటే నాకు కొంచెం మెచ్యూరిటీ ఉంది కాబట్టి. ఓకే, సో ఇఫ్ యూ కీప్ దట్ అసైడ్, ఈరోజు ఏం జరిగింది అంటే ఈరోజు ఏం జరగబోతుంది, ఫస్ట్ టాప్ 4 టాప్ 5 ఎలిమినేషన్ టైంకి ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆ విషయాలు చెప్పబోతున్నాను. అండ్ మిగతావి ఎవరు ఎంట్రీ ఎట్లుంటుంది, ఎవరు డ్రెస్ ఏం వేసుకున్నారు, ఎవరు ఏం వేసుకున్నారు అని చెప్పేసి చాలా ఇదిగా చెప్పబోతున్నాను. అంటే నాకు తెలిసిన కొన్ని అప్డేట్స్ మాత్రమే చెప్పబోతున్నాను. సో ఈరోజు ఏంటంటే ఎంట్రీ సాంగ్ అందరికీ ఏవి చూపించారంట, వాళ్ళ బిగ్ బాస్ ఏవి మొత్తం చూపించారంట. అంటే మాకు మొత్తం జర్నీ చూపిస్తారన్నమాట, 100 days జర్నీ. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవి మొత్తం చూపించారంట. అండ్ ఏవి మొత్తంలో ఏముందో చెప్పే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. నా బ్రాడ్కాస్ట్లో కూడా ఫాలో అయిపోండి. నా బ్రాడ్కాస్ట్లో ఇప్పుడు 102K మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ సీజన్లో 120K ఉన్నారు, అది మొత్తం పడిపోయినారు. సీజన్ తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు బ్రాడ్కాస్ట్ ఛానల్ నుంచి. సో అట్లా సీజన్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మీరు బ్రాడ్కాస్ట్లో కూడా జాయిన్ అయిపోండి. సో యూ విల్ నో ఆల్ ది ఎర్లీ అప్డేట్స్. సో ఏంటంటే మ్యాటర్, తనుజ ఏవి చూపించారంట, మొత్తం ఫుల్ జర్నీ ఏవి చూపించారంట. దాంట్లో ఎక్కువ ఉండింది ఇద్దరే అంట, తనుజ ఒకటి, డెమాన్ పవన్ ఒకటి, వాళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారంట. కళ్యాణ్ కూడా మొత్తం ఏవి జర్నీలో ఎక్కువ లేడంట. ఇమాన్యుయల్ కూడా కొంచెం కామెడీ చేసే బిట్స్ అన్నింటిలో ఇమాన్యుయల్ తీశారంట. సో ఆ ఏవి చూపించారంట. దాని తర్వాత నాగార్జున గారు ఏవి చూపిస్తారు. నాగార్జున ఇప్పుడు మీ ఏవి చూపిద్దామని చెప్పేసి ఈ సీజన్లో నాగార్జున గారు చేసిన హోస్టింగ్ ఉంది, ఏదైతే ఉంటుందో ఏవి, ఆ ఏవి మొత్తం చూపించారంట. దాని తర్వాత అందరినీ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు, విన్నర్ ఎవరు అవుతారు అనేసి అడుగుతాను ఉన్నారంట. అప్పుడు ఐషా వచ్చి ఇమాన్యుయల్ విన్నర్ అనేసి అనిందంట. ఫ్లోరా వచ్చి సంజన విన్నర్ అవుతుంది అనేసి అన్నారంట. మిగిలిన వాళ్ళందరూ వచ్చి బర్నీ గారు, సుమన్ శెట్టి, మాధురి మాత్రం తనుజ గెలుస్తుంది అనేసి అన్నారంట. మిగిలిన వాళ్ళందరూ కళ్యాణ్ గెలుస్తారు అనేసి అన్నాడంట. దివ్య కానీ, శ్రీజ కానీ, మనీష్ కానీ, హరీష్ కానీ, ప్రియా కానీ, వీళ్ళందరూ కళ్యాణ్ గెలుస్తారు అనేసి అన్నారంట. ముగ్గురేమో తనుజ గెలుస్తుంది అనేసి అన్నారంట. ఒకరేమో సంజన గెలుస్తుంది అనేసి అన్నారు. అది ఇమ్మో గెలుస్తారనేసి ఐషా అడిందంట. సో అది జరిగిన మ్యాటర్. దాని తర్వాత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారంట. హౌస్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఒక్కొక్కరు ఎంట్రీ సాంగ్స్, ఏమి ఎంట్రీ సాంగ్స్ అనేసి చెప్తాం. సో నాకు ఇద్దరు డ్రెస్సులు మాత్రమే చెప్పారు. కళ్యాణ్ వచ్చి బ్లాక్ సూట్ వేసుకున్నాడంట విత్ గోల్డ్ మిర్రర్స్, మొత్తం కాలర్ అంతా గోల్డ్ మిర్రర్స్ ఉందంట. సో కళ్యాణ్ ఆ అవుట్ఫిట్ వేసుకున్నాడంట. తనుజ చాలా 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 బ్యూటిఫుల్గా ఉండిందంట, పీకాక్ లాగా ఉండిందంట, ఒక నెమలి లాగా ఉండిందంట. సో తను నెమలి లాంటి డ్రెస్ వేసుకునిందంట. సో షీ వాజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో ఆ బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని ఉండిందంట తనుజ. అండ్ ఎంట్రీ సాంగ్స్ వచ్చి కళ్యాణ్తో స్టార్ట్ అవుతుందంటే ఎంట్రీ సాంగ్. కళ్యాణ్ వచ్చి ఈ పాట ఎందుకురా ఎన్నిసార్లు మర్చిపోతా ఉంటా, దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా, ఆ పాటతో ఎంటర్ అయినాడంట. నాకు ఇప్పుడు పాడాలని ఉంది ఆ పాట, దేఖ్లేంగే సాలా చూసినాంలే చాలా అనే సాంగ్తో. దాని తర్వాత సంజన గారు వచ్చి గాంధారి 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 ఆ సాంగ్తో ఎంటర్ అయింది. దాని తర్వాత తనుజ వచ్చి కనిమా ఫుల్ టు జనిమా చెన్న కనిమా ఎన్న యబ్బమ్మా ఆ సాంగ్. తర్వాత ఇమాన్యుయల్ ఏ బిడ్డ ఇది నా అడ్డా టేన్ 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 టేన్. దాని తర్వాత డెమాన్ వచ్చి జోరున్న వేటకే వచ్చినాడు పోరగే నన్ను నాను గెట్టకే వచ్చినాడు జోరుడే చానని గంటకే ఏ రమణ ఏ రమణ ఏ అనేసి ఈ డాన్స్తో వచ్చిందంట. కళ్యాణ్ అంట ఫుల్ బియర్డ్ అంతా షేప్ చేయించుకున్నాడంట, మంచి హెయిర్ స్టైల్తో ఉన్నాడంట. అందరు
కొట్టినాడంట, అద్భుతంగా ఉన్నాడంట, హీరోలాగా ఉన్నాడంట. అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పారు చాలా బాగా డ్యాన్స్ వేసినాడంట, అద్దరు కొట్టినాడంట డ్యాన్స్, హీరోలాగా వేసినాడంట డ్యాన్స్. అది అసలు స్టార్టింగ్ ఆ బిట్ చూడగానే బా ఏం వేసాడు రా కళ్యాణ్ అనేసి అనిపిస్తుందంట. తర్వాత డెమాన్ హెయిర్ స్టైల్ కూడా బాగుందంట. డెమాన్ ఏదో హెయిర్ స్టైల్ మొత్తం ఇట్లా సైడ్ అంతా ట్రిమ్ చేసి ఏదో వెరైటీగా ఉన్నాడంట కొత్త హెయిర్ స్టైల్తో. సో డెమాన్ కూడా చాలా బాగున్నాడంట, అదొకటి చెప్పారు. దాని తర్వాత హౌస్లో ఒక్కొక్కరు విన్నింగ్ స్పీచ్ చెప్పాలన్నారనమాట. అంటే ఇమిటేట్ చేసి, మీరు పక్కన వాళ్ళలాగా ఇమిటేట్ చేసి విన్నింగ్ స్పీచ్ చెప్పండి, మీరు వేరే వాళ్ళలాగా ఇమిటేషన్ చేసి చెప్పండి అంటే ఇమాన్యుయల్ వచ్చి డెమోన్ లాగా చెప్పాడంట. డెమోన్ పవన్ లాగా నేను కానీ బిగ్ బాస్ గెలిస్తే మా రిత్తుకి ఇస్తాను అట్లా అట్లా తన స్లాంగ్లో అట్లా కొంచెం నిద్రపోయేటట్టు మొత్తగా మాట్లాడతారు కదా డెమోన్. సో అట్లా భయంకరంగా ఇమిటేట్ చేస్తున్నాడంట. అద్భుతంగా ఇమిటేట్ చేస్తున్నాడంట. దాని తర్వాత తనుజ వచ్చి ఇమాన్యుయల్ది ఇమిటేట్ చేసిందంట. సంజన వచ్చి తనుజని ఇమిటేట్ చేసిందంట. కళ్యాణ్ వచ్చి సంజనాని ఇమిటేట్ చేస్తున్నాడంట. డెమోన్ వచ్చి కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడంట. సో అట్లా ఒక్కొక్కరిని ఇమిటేట్ చేసుకున్నారంట. ఇమిటేట్ చేసుకున్న తర్వాత చాలా జాలీగా ఉన్నారంట. యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్ నేను ఇంకా చూడలేదు. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత దాని రివ్యూ మళ్ళీ ఇస్తా. సో ఆ ఎపిసోడ్లో ఏముంది ఇవ్వడానికి, తనుజ కొంచెం కళ్యాణ్కి బాగా క్లోజ్ అయిపోయింది అనిపించింది. మార్నింగ్ సాంగ్కి ఎప్పుడు తనుజ ఇంతవరకు కళ్యాణ్ని కావాలని హక్ చేసుకోదు, ఒక్కసారి గెలిచినప్పుడు మాత్రం హక్ చేసుకునేది. బట్ వాళ్ళిద్దరు కొంచెం బాండింగ్ కొంచెం ఇంకా ఎక్కువ ఏర్పడినట్టుంది ఈ రీసెంట్ టైమ్స్లో. సో ఈరోజు హక్ చేసుకొని ఓదరుస్తూ ఉంటుంది, ఆ పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఓ మై ఫ్రెండ్ సాంగ్కి. తర్వాత వచ్చి చేయి పట్టుకొని బయట ఇలా కలుస్తాం అనేది నాకు డౌటే, బయట కలుస్తారు లేదా అనేసి. ఓకే అవంతా నాకెందుకు కానీ. దాని తర్వాత హౌస్లో ఫేవరెట్ స్పాట్, ఎవరెవరికి ఏ ఫేవరెట్ స్పాట్ ఉంది అనేసి చెప్పమన్నారంట. వాళ్ళకి ఐడియా నా దగ్గర నుంచి వచ్చి ఉంటుంది, ఎందుకంటే నేను ఎలిమినేట్ అయినప్పుడు నా ఫేవరెట్ స్పాట్స్లో కూర్చొని వస్తా అని చెప్పేసి వీఐపీ రూమ్లో ఒకసారి, ఆ రెడ్ కలర్ దాని మీద ఒకసారి, అక్కడ సువర్ణ భూమి చైర్ మీద ఒకసారి, తర్వాత ఆ సోఫా మీద ఒకసారి ఇట్లా పడుకొని వస్తారనమాట. సో లాస్ట్ ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు నా ఎలిమినేషన్ అప్పుడు అదే చేస్తా. సో వాళ్ళు కూడా వాళ్ళ ఫేవరెట్ స్పాట్స్ చూపిమన్ను అనేసి చెప్తే ఇమాన్యుయల్ వచ్చి నాకు వాష్రూమ్ ఆ ప్లేస్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పేసి చూపించినాడంట. తనుజ వచ్చి నాకు స్విమ్మింగ్ పూల్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పిందంట. కళ్యాణ్ వచ్చి కెప్టెన్ రూమ్స్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పాడంట. దీని తర్వాత వేరే వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే నాకు గుర్తులేదు. నాకు చెప్పింది అంతే ఇదే. దాని తర్వాత హౌస్లో ఫేవరెట్ స్పాట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చి శ్రీకాంత్ గారు, రోషన్, గిర్ర 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 గింగిరా గిరే ఆ పిల్ల ఉంది కదా, ఆ ముగ్గురు పిల్లలు వచ్చినారు. వాళ్ళు ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, వాళ్ళ మూవీ ప్రమోషన్ అయిపోయింది. దాని తర్వాత రోషన్, శ్రీకాంత్ గారు హౌస్లోకి వెళ్ళారంట. హౌస్లోకి వెళ్ళి ఒకరు తీసుకొని రావాల్సిన ప్రాసెస్ ఏంటంటే అందరు టీషర్ట్స్ మీద సేఫా అన్సేఫా అని చెప్పేసి శ్రీకాంత్ గారు రాస్తారంట. సో అక్కడ టాప్ 5 ఎలిమినేషన్ అప్పుడు శ్రీకాంత్ గారు వచ్చి అందరి టీషర్ట్స్ మీద రాస్తున్నారంట. ఫస్ట్ సంజన గారిని ఫస్ట్ వేరే ఎవరినో తిప్పుతారు, ఎవరిని ఇమాన్యుయల్నో ఎవరినో తిప్పితే సేఫ్ అనేసి ఉండిందంట. తనుజని తిప్పితే సేఫ్ అని ఉండిందంట. డెమోన్ తిప్పితే సేఫ్ అని ఉండిందంట. అందరూ ఏంటి సంజన గారు వెళ్ళిపోతారనే పాయింట్లో ఉన్నారంట. సంజన గారిని తిప్పితే సంజన గారి మీద కూడా సేఫ్ అని ఉండిందంట. ఇంకా నలుగురు సేఫ్ అనేసి అనే లోపల కళ్యాణ్ ఏడుపు స్టార్ట్ అయిపోయిందంట. ఏడ్చేస్తూ ఉన్నాడంట. టాప్ 5లో ఎలిమినేట్ అయిపోతున్నాను నేను చెప్పేసి చాలా బాధతో ఫుల్ ఏడుపు వచ్చేసినట్టు తన అంటే కళ్యాణ్ మొత్తం తన కాన్ఫిడెన్స్ మొత్తం దింపేస్తున్నారంట. మొత్తం కళ్యాణ్ కాన్ఫిడెన్స్ అంతా దింపేసి ఇంకా కళ్యాణ్ నువ్వే వెళ్ళిపోతావు అనే పాయింట్లో కళ్యాణ్ ఏడిపించేస్తున్నారంట. కళ్యాణ్ ఏడ్చేస్తున్నారంట. కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే చూసే కంటెస్టెంట్స్ ఎవరెవరైతే కళ్యాణ్ గెలుస్తాడు అనేసి అనుకున్నారో వాళ్ళందరికీ బాధ వేసిందంట. వాళ్ళందరికీ కూడా ఏడుపు వచ్చినట్టు అయిపోయిందంట. అక్కడి నుంచి డల్ అయిపోయాడంట కళ్యాణ్, ఫుల్ డల్ అయిపోయాడంట. అయ్యో నేను ఎలిమినేట్ అయిపోతానేమో అనే ఒక పాయింట్తో. సో ఇప్పటికీ తెలీదు కళ్యాణ్కి తను విన్నర్ అవుతాడని చెప్పేసి. తనకి ఇప్పటిదాకా తెలీదు, ఏ క్లూ రాలా, ఏ హింట్ రాలేదు, ఎవరు వచ్చి చెప్పలేదు కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి. సో తనకే తెలీదు తను గెలుస్తాడని చెప్పేసి. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే మంచి పాయింట్, కళ్యాణ్ వాళ్ళ అమ్మ అనిందంట, నానా మనకి డబ్బులు ముఖ్యం కాదు, మనకి కప్పే ముఖ్యము అనేసి అనిందంట. సో ఆ పాయింట్ మీద అసలు ఎంత జరిగినా కూడా, ఎంత ఆఫర్ చేసినా కూడా డబ్బులు అయితే తీసుకోకూడదు అనే పాయింట్లో ఉన్నాడు. బికాస్ హీ ఆల్సో బిలాంగ్స్ టు దిస్ ఆర్మీ. ఆనెస్ట్గా ఉండాలి, డబ్బుల కోసం అయితే మనం ఏది చేయకూడదు అనే ఒక పాయింట్లో సేమ్ మా సీజన్లో లాగా 40 లక్షలు ఆఫర్ చేసినా కూడా శ్రీహాన్ లాగా హీఈస్ నాట్ గోయింగ్ టు టేక్. అయితే ట్రాఫీ లేకపోతే ప్రేమతో ఇంటికి వస్తారు కానీ హీఈస్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్. సో అక్కడ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేస్తున్నారంట. ఫుల్ ఏడుస్తూ కూర్చున్నాడంట సంజన గారు ఎలిమినేట్ అయ్యే టైంకి. బికాజ్ తను వెళ్ళిపోతాడేమో అనేసి అనుకున్నాడంట. కళ్యాణ్ని తిప్పితే కళ్యాణ్ మీద కూడా సేఫ్ అని ఉండిందంట. అప్పుడు అందరి మీద సేఫ్ ఉండేది ఏంటి అనేసి అంటే కొంచెం రిలాక్స్ అయ్యాడంట. అందరి మీద సేఫ్ ఉండేది ఏంటి, ఇది అసలు ప్రాసెసే కాదు, ఇది కాదు నామినేషన్ ప్రాసెస్, వేరేలాగా నామినేషన్ ప్రాసెస్ అని చెప్పేసి కొంతసేపు మాట్లాడారంట. అంతా మాట్లాడేసి ఆ మూవీ ప్రమోషన్ అంతా చేసేసి సంజన గారిని ఫస్ట్ బయటికి తీసుకొచ్చేసారు. సంజన గారు చాలా హ్యాపీగా బయటకు వచ్చేసారు. బికాస్ సంజన గారికి ఏమీ హోప్సే లేవు, ఏదో ఇంతవరకు వచ్చేదే ఎక్కువ అనేసి అనుకునిందంట. బట్ సంజన వచ్చి ఇమాన్యుయల్ గెలుస్తాడు అనేసి అనుకునిందంట. తర్వాత సెకండ్ రౌండ్లో ఏమైందంటే
నవీన్ పోలిశెట్టి అండ్ మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్. నవీన్ పోలిశెట్టి చాలా నవ్వించాడంట. నవీన్ పోలిశెట్టి మీనాక్షి చౌదరి వాళ్ళ బిట్ అంతా చాలా బాగుంటుందంట. వాళ్ళిద్దరూ ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. వాళ్ళు ఆకాశ వీధిలోనో ఆ సినిమా పేరే గుర్తురాట్లేదు రా స్వామి, అట్లా ఒక సినిమా ప్రమోషన్కి వచ్చినారు. వాళ్ళు సినిమా ప్రమోషన్ చేసేసిన తర్వాత వాళ్ళు కూడా హౌస్లోకి వెళ్ళి ఇప్పుడు టాప్ 4 కంటెస్టెంట్ని తీసుకొని రావాలి. టాప్ 4 గైస్, నాకు టాప్ 4 ఎవరు ఎలిమినేట్ అయ్యారో అనే అప్డేట్ కరెక్ట్గా 7:20కి వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 7:20కి ఎగ్జాక్ట్గా ఎప్పుడు నవీన్ పోలిశెట్టి తీసుకొని ఇమాన్యుయల్ని తీసుకొని గేట్ అట్లా దాటగానే నాకు అప్డేట్ వచ్చింది దట్ ఇమాన్యుయల్ గాట్ ఎలిమినేటెడ్. అర్థమైందా? అప్పటిదాకా అంటే 7:20కి నాకు ఇమాన్యుయల్ అప్డేట్ వస్తే 7:15కి కూడా నేను కాల్ చేసినప్పుడు డెమాన్ పవనే ఎలిమినేట్ అయ్యేది, డెమాన్ పవనే అనేసి చెప్పారు. సో వాళ్ళకే తెలీదు. చాలామంది చాలా పేర్లు చెప్తా ఉంటారు, చాలా టైమింగ్స్లో చెప్తా ఉంటారు. నేను 7:15కి అడిగితే కూడా డెమాన్ పవనే ఎలిమినేట్, డెమాన్ పవన్ అంటే నేను స్ట్రాంగ్గా కూర్చున్నా. లేదు, డెమాన్ పవన్ ఎలిమినేట్ అవ్వడు, డెమాన్ పవన్ టాప్ 3 ఉంటాడు, 100% ఉంటాడు, 100% ఉంటాడు అని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. లేదు మొత్తం అదే టాక్ అంటే టాక్ గురించి చెప్పుకు, టాక్ 1,00,000 మాట్లాడుకుంటారు, నిజంగా జరిగేది చెప్పు. ఇమాన్యుయలే వస్తాడు, డెమాన్ పవన్ రాడు అనేసి అంటే నిజంగా ఇమాన్యుయల్ బయటకు వస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అయింది గీతు, ప్రామిస్గా అసలు షాక్ అయిపోయాను నేను. అంత మార్నింగ్ నుంచి డెమాన్ టాప్ 4 అనేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ అనేసి అన్నారు అనేసి అంటే నాకు తెలుసు కదా, నిద్ర లేస్తే ఈ 3 నెలలు నిద్రపోతే బిగ్ బాస్, నిద్ర లేస్తే బిగ్ బాస్ అనేసి బిగ్ బాస్లో మునిగి తేలుతా ఉంటాను, నాకు తెలీదా అనేసి చెప్పిన. సో నీకు తెలుసు కదా ఎవరు విన్నర్ అవుతారు అనేసి అడిగితే నేనైతే ఒకరు అనుకుంటున్నాను అనేసి. ఆ విన్నర్ ఆ టాపిక్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో అట్లా బయట చాలా టాక్స్ నడుస్తూ ఉంటాయి, బట్ టాక్స్ అన్నీ నిజమవుతాయి అంటే అవ్వవు. మా సీజన్లో కూడా రేవంత్ విన్నర్ అని చెప్పేసి భయంకరంగా మోగిపోయింది. రేవంతే విన్నర్ అని చెప్పేసి లోపల పోయిన మాకు కూడా చాలా మంది చాలా రకాలుగా రేవంతే గెలుస్తారు అనేసి చెప్తే మేము అప్పుడు రేవంతే ఎట్లా గెలుస్తారు కదా, శ్రీహాన్కి 40 లక్షలు ఆఫర్ చేశారు కదా, 40 లక్షలు తీసుకొని వచ్చే శ్రీహాన్ అని చెప్పేసి మైక్లో మేము చెప్పాం శ్రీహాన్ తీసుకొచ్చే 40 లక్షలు, ఎందుకంటే మాకు 100% షూర్ రేవంత్ గెలుస్తారనేసి చెప్పారు కాబట్టి. సో ఆ పాయింట్లో మేము శ్రీహాన్ డబ్బులు తీసుకొని వచ్చేనేసి చెప్పాం. సో ఇప్పుడు కూడా అట్లాంటిది ఏదన్నా ట్రిక్ ఏమైనా ఫాలో అవుతూ ఉండొచ్చేమో నాకు తెలియదు, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ డెమాన్ వచ్చేస్తారు అనేసి చెప్తా ఉన్నారు. బట్ కరెక్ట్ టైంకి 7:20 ఆ టైంకి ఇమాన్యుయల్ బయటకు వచ్చాడు, డెమాన్ బయటికి రాలే. అండ్ ఆల్సో చాలామంది అనుకుంటున్నారు డెమాన్ 4th పొజిషన్లో బయటికి రాకుండా 3rd పొజిషన్లో వచ్చిన దానికి నేను చాలా బాధపడుతున్నాను అనేసి. మీరు నా వీడియోలు సరిగ్గా ఫాలో అవుతున్నారో లేదో తెలీదు. వేరే వాళ్ళు ఎవరెవరెవరెవరో ఏదేదేదో వీడియోస్ పెట్టి రీల్స్ పెట్టి ఏదేదో డైవర్ట్ చేయాలని చూస్తున్నా, టాపిక్ ఎంత మార్చాలని చూస్తున్నా. నా గురించి డెమాన్ ఫ్యాన్స్ అందరూ నన్ను తిట్టుకుంటా నాకు మెసేజ్లు పెట్టినా, రీల్స్ పెట్టినా, స్టోరీస్ పెట్టినా నా మనస్సాక్షికి తెలుసు, నన్ను ప్రాపర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. ఐ వాంటెడ్ డెమాన్ టు బీ ఇన్ టాప్ 3. అందుకే నేను ఫస్ట్ బ్యాడ్ న్యూస్ అని ఎందుకు పెట్టానంటే మనం బాధపడే న్యూస్ ఉంటుంది అనేసి ఎందుకు అన్నానంటే ఆ వీడియోలో కూడా చూడండి కావాలంటే, జస్ట్ దీనికి ముందు వీడియో టాప్ 4 వీడియో ఎక్కడ డెమాన్ని బయటికి పంపించేస్తారేమో సూట్ కేసు లేకుండా అని చెప్పేసి కొంచెం సాడ్ న్యూస్ అనేసి చెప్పిన. అండ్ డెమాన్ కాదు ఎలిమినేట్ అయింది ఇమాన్యుయల్ అని తెలిసిన తర్వాత, ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ అయినా కూడా డెమాన్కి సూట్ కేసు వస్తుందని ఒక పాయింట్లో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈ రోజు కూడా టాప్ 3కి సూట్ కేసు ఆఫర్ చేసినప్పుడు డెమాన్ తీసుకొని వచ్చేయాలి అనేసి అనుకుంటున్నా. కానీ ఇది వినండి, ఇది ఇన్సైడ్ అప్డేట్, ఇది ఉంది కదా, ఇది తిక్కది, ఇది దాని కోపం వస్తుంది. రితు అంట పిచ్చిది నిజంగా, నేను దానికి కూడా చెప్తున్నా, లేదురా డెమాన్ టాప్ 3లో అంటే రితు ఇస్ వెరీ కాన్ఫిడెంట్ దట్ డెమాన్ టాప్ 2లో ఉంటాడని చెప్పేసి. సో ఏం చేస్తా ఉందంటే రితు డెమాన్ వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తా ఉందంట, ఎట్టి పరిస్థితుల్లో సూట్ కేసు తీసుకోవద్దనేసి చెప్పండి అంకుల్, నాకెందుకో డెమాన్ టాప్ 2లో ఉంటాడనిపిస్తుంది, అని చెప్పేసి అక్కడ అందరితో చెప్తా ఉందంట. అంకుల్ వద్దు అంకుల్, డెమాన్ని సూట్ కేసు తీసుకోవద్దని చెప్పండి, టాప్ 2లో బయటకు వస్తాడనేసి చెప్తా ఉంటే రితు చెప్తా ఉందంట వద్దు సూట్ కేసు వద్దు అని. ప్రపంచమంతా డెమాన్ సూట్ కేసు తీసుకోవాలి అనేసి కోరుకుంటా ఉంటే రితు ఒక్కటి సూట్ కేసు వద్దు అంటా ఉందంట. అప్పుడు డెమాన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా పాప అమ్మాయికులు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు సూట్ కేసు వద్దు అనే పాయింట్లోనే ఉన్నారు, సూట్ కేసు వద్దు మాకు అనే పాయింట్లోనే ఉన్నారు. ఇది ఇన్సైడ్ అప్డేట్, ఇది ఎవరు ఇవ్వని అప్డేట్, ఇది నాకు ఇన్సైడ్గా అంటే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నారు డెమాన్ టాప్ 2లో ఉంటారు అనేసి. రితు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది, టాప్ 2లో ఉంటాడు డెమాన్, టాప్ 2లో ఉంటాడు, సూట్ కేసు వద్దని చెప్పండి, టాప్ 2గా బయటకు వస్తాడనేసి. దానికి ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. నేనైతే చెప్తా ఉన్నాను, ఈ వీడియో కానీ ఒకవేళ డెమాన్ వాళ్ళ పేరెంట్స్ చూసినా ఎవరైనా చూసినా దయచేసి సూట్ కేసు అయితే తీసుకొని రండి. 10 lakhs సూట్ కేసుకు 10 lakhs 15 lakhs ఎంత ఆఫర్ చేస్తే అంత తీసుకొని రండి. బికాస్ డెమాన్ టాప్ 3లోనే ఉంటాడు, డెమాన్ టాప్ 2కి పోయే ఛాన్స్ లేదు. బికాస్ నెక్ టు నెక్ అనేది కళ్యాణం తనుజాకి మాత్రమే ఉంది. సో ఏది ఆఫర్ చేసినా తీసుకొని రండి. నేను ఒక రివ్యూవర్గా 24/7 బిగ్ బాస్ గురించి అప్డేట్స్ నాకు అన్ని తెలుసుకునే దానిలాగా చెప్తున్నాను. టాప్ 3లో డెమాన్ ఉంటారు. సో ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ కన్వే ఇట్ టు డెమాన్స్ పేరెంట్స్ దట్ సూట్ కేసు తీసుకోమని చెప్పి, ఒకవేళ సూట్ కేసు ఆఫర్ చేస్తే. రితు తిక్కది, నిజంగా తిక్కది బాబోయ్, కోపం వస్తుంది దాని మీద. ఓకే,
దాంతో నేను మాట్లాడతాను మళ్ళీ కానీ అది నేను చెప్పేది. సూట్ కేసు అయితే తీసుకొని రమ్మని చెప్తా. సో ఏమైందంటే ఇమాన్యుయల్ ఎలిమినేట్, నవీన్ పోలిశెట్టి గారు తీసుకెళ్ళి ఏదో రోబో అనే ఒక ఇన్స్ట్రుమెంట్ సంథింగ్ ఏదో రోబో వచ్చి తీసుకొస్తుందంట ఇమాన్యుయల్ని బయటికి. ఇమాన్యుయల్ చెప్పాను కదా ఆల్రెడీ, అంత జనాలందరూ లేపి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ లేపి ఫ్యామిలీస్ అంతా లేపి లోపల ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఇమాన్యుయల్ అంటుంటే ఇమాన్యుయల్ విన్నర్ ఏమో అనేసి అనుకున్నారు. హౌస్లో అందరు ఇమాన్యుయల్ విన్నర్ అనేసి అనుకున్నారు. సంజన గారు ఇమాన్యుయల్ అనుకున్నారు. ఇమాన్యుయల్ కూడా పోటీ నాకు తనుజకు మధ్యలో ఉంది అనేసి అనుకున్నారు. ఇమాన్యుయల్ కూడా నేను గెలుస్తానేమో, లేకపోతే అయితే విన్నర్ అవుతాను లేదా రన్నర్ అవుతానే పాయింట్లోనే ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. అట్లాంటోడు టాప్ 4లో ఎలిమినేట్ అయితే ఆబ్వియస్లీ తీసుకోలేడు. సో నేను ఎలా అయితే ఏడ్చానో ఇమాన్యుయల్ కూడా అలానే ఏడ్చాడంట హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. బికాస్ హీ డి నాట్ ఎక్స్పెక్ట్ టాప్ 4లో ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి చాలా వెక్కి ఏడ్చాడంట. సో ఈరోజు అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉండే ఒక ఎపిసోడ్ రాబోతోంది. సో ఈరోజు ఎపిసోడ్ చాలా అదిరిపోతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్లుంటుందనేసి మనకు తెలియదు, చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇదే ఇప్పటిదాకా జరిగింది. పేరెంట్స్ అందరితో మాట్లాడిచ్చారంట హౌస్లో ఉండే వాళ్ళంతా ఇది చేశారంట. అండ్ హౌస్లో ఇంకొక జరిగింది ఏంటంటే బయట ఉండే కంటెస్టెంట్స్లో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరికి సారీ చెప్తావు, ఎవరికి థ్యాంక్స్ చెప్తావు అనేసి అంటే డెమోన్ వచ్చి నేను రితుక్ సారీ చెప్దాం అనుకుంటున్నానండి అనేసి అట్లా చెప్పాడంట. సో డెమోన్ వచ్చి రితుక్ సారీ చెప్పాడంట. కళ్యాణ్ వచ్చి బర్నీ గారికి సారీ చెప్పారంట. ఎందుకంటే బర్నీ గారికి ఎప్పుడు నేను సపోర్ట్ చేయలేదు హౌస్లో. సో బర్నీ గారికి నేను సపోర్ట్ చేద్దాం అనుకునే టైంకి నాకు రాలేదు, బట్ నేను ఆయనకి సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను బర్నీ గారికి సారీ చెప్దాం అనుకుంటున్నానని చెప్పేసి కళ్యాణ్ అన్నాడంట. ఇమాన్యుయల్ కూడా నేను బర్నీ గారికి సారీ చెప్దామనేసి అనుకుంటున్నాను అనేసి అన్నాడంట. ఎందుకంటే ఇమాన్యుయల్ వచ్చి నాకు ఆయన రీఎంట్రీ ఇవ్వక ముందు వరకు బర్నీ గారు నాకు చాలా క్లోజ్, రీఎంట్రీ అయిన తర్వాత నేను బర్నీ గారు చాలా దూరంగా ఉన్నాము. సో మా ఇద్దరి మధ్యలో ఆ రైవల్రీ అనేది ఒకటి వచ్చింది. అట్లాంటిది ఏది లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను బర్నీ గారికి సారీ చెప్దామనేసి అనుకుంటా ఉన్నాను అనేసి అనిందంట. తనుజ నువ్వు ఎవరికి సారీ చెప్దామనేసి అనుకుంటున్నావు అంటే నేను నాన్నకి సారీ చెప్దాం అనుకుంటున్నాను. నాన్న ఆ రోజు నాన్న లేదు నేను నిన్ను కానీ సంజన గారిని తీద్దాం అనుకుంటున్నాను, నేను ఇమాన్యుయల్ని తీను అనేసి నేను చెప్పినప్పుడు నాన్న ఫీల్ అయ్యారు. నాకు తెలుసు నాన్న నువ్వు ఫీల్ అయ్యావు కదా, సారీ నాన్న, నేను నాన్నకి సారీ చెప్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పిందంట. సో తనుజ ఇట్లా చెప్పినప్పుడంట ఇది ఇన్సైడ్ టాక్. మళ్ళీ తనుజ అట్లా చెప్పినప్పుడు ఎందుకు ఈ పిల్ల ఇప్పుడు కూడా ఏడుస్తుంది, ఎందుకు ఇంత అది తనుజ అట్లా ఏడ్చిందంట. జనాలకి అక్కడ ఉండే జనాలకి యాక్టింగ్ ఎందుకు అని ఎలాగ అనిపించిందంట. జనాలు మాట్లాడింది మాత్రం చెప్తున్నా, ఎందుకు ఇంత యాక్టింగ్ చేస్తుంది పిల్ల ఈ టైంలో వచ్చి నాన్న సీరియల్ యాక్టింగ్ అనేసి అట్లా అనిపించిందంట జనాలకి. సో అట్లా ఆ టైంలో ఏడ్చేది ఎందుకు, నార్మల్ చెప్తే అయిపోతుంది కదా, నేను నా అనేసి అట్లా మాట్లాడేది ఎందుకు అనేసి చెప్పి చాలామందికి యాక్టింగ్ లాగా అనిపించిందంట, చాలామందికి. సో అది జరిగిన విశేషాలు. ఇవి అప్డేట్స్ ఫర్ నౌ, కొంచెం అప్డేట్స్ ఇవి. సో మిగిలిన అప్డేట్స్ ఏదైనా ఉంది అంటే నాకు ఎప్పుడైతే అప్డేట్స్ వస్తాయో అది ఇమీడియట్గా చెప్తాను. అండ్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనే పాయింట్ మీద కూడా చెప్తాను. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను, దాని మీద చెప్తాను. అండ్ ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన అప్డేట్స్ ఇదే. ఇంకేదైనా నేను మర్చిపోయినా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంకైతే నేను ఏది మర్చిపోలేదు, అంతే. ఇమాన్యుయల్ చాలా ఏడ్చాడు, తర్వాత గెలుస్తాడు సత్యం. ఓకే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకొకటి ఎవరో వచ్చి విన్నర్ ఏదో టాస్క్ పెడితే కళ్యాణ్ గెలుస్తాడంట. కళ్యాణే గెలిచాడు అంటే తదాస్తు అనుకుంటాడంట లోపల. కళ్యాణ్ కూడా అంటే కళ్యాణ్ గెలిచాడు అంటే సీజన్ గెలిచాడు అనే పాయింట్లో తదాస్తు అనుకుంటాడు. ఈ పిల్లడు స్పాంటైనిటీ భలే ఉంటుంది, కొన్నిసార్లు భలే క్యూట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనేది అనిపిస్తుంది. ఆ స్పాంటైనిటీ సూపర్గా అనిపిస్తూ ఉంటుంది. సో అది సడన్గా తదాస్తు అనుకున్నాడు. నేను కూడా అందుకే తుమ్మొచ్చాడు కరెక్ట్గా కళ్యాణ్ విన్నర్ అనేసి అన్నాను. తదాస్తు దేవుడా ప్లీజ్. సో ఎంతమంది ఎంత చెప్పినా నేనైతే నా గుండె ధైర్యంతో ఉన్నాను. లెట్స్ సీ, దాని గురించి ఇంకొక వీడియో చేద్దాం. బట్ ఈ వీడియోలో అయితే ఇది అప్డేట్స్. సో మీకు ఏదన్నా ఎవరు గెలుస్తారనేసి మీకు అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ దిస్ మీ యోగితులు సైనింగ్ ఆఫ్. బై.